ప్రకాశించాడు. నిన్న మనం అనుకున్నాం, అలా వచ్చినటువంటి అవతారాలు ఎన్నో ఉన్నా, అలా చేసినటువంటి కృత్యాలు ఆచార్యుల ద్వారా ఎన్నో జరిగినా అందులో మనకి అన్నీ రికార్డెడ్గా దొరకవు. కొన్ని మనకి లభిస్తాయి, కొన్నిటిని మనం మిస్ అయిపోతూ ఉంటాం. కొన్నిటిని ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఉండే వాళ్ళు దాన్ని జాగ్రత్త పెట్టుకుని ఉంటారు. సో వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. రామానుజాచార్య స్వామి అట్లాగా ఉత్తర భారతానికి వారు వెళ్ళారు. కాశ్మీర్ యాత్ర చేయాలి, బ్రహ్మసూత్ర రచన చేయడానికి వారు వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి, గ్రంథ అధ్యయనం చేయడానికి. సో హీ వెంట్ టు కాశ్మీర్. ఆ కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాపసు వచ్చేటప్పుడు పూరీ జగన్నాథ క్షేత్రాన్ని కూడా వారు సందర్శన చేశారు. అది జగన్నాథ క్షేత్రం అని చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. కానీ అక్కడ దేర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఏమిటి డిస్టర్బెన్స్ ఉంది అక్కడ ఒక చరిత్ర ఉంది. దాన్ని మొట్టమొదట స్థాపన చేసినటువంటి ఒక రాజు, ఆవేళ విగ్రహాలను తయారు చేసినటువంటి విశ్వకర్మ, దాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ, ఇలాగేదో కొంత చరిత్ర ఉంది అక్కడ. రాజుగారికి ఆయన భగవంతుడు కనిపించాడు, నాయన చక్కగా తయారు చేయవయ్యా అని ఒక ఫలానా చెక్కని దారువును, ఒక చెట్టును చూపించాడు. దాంతో మూర్తిని తయారు చేసుకోమని చెప్పాడు ఆయన. చేస్తుంటే సరే మధ్యలో ఎంతో కాలం అయిపోయింది, ఇంకా వీళ్ళేంటి పూర్తి చేయట్లేదు, చప్పుళ్ళు వినిపించట్లేదు, లోపల ఏమిటవుతోందో అని వాళ్ళు తీయద్దు తలుపులు అని అన్నా వినకుండా వెళ్ళి తలుపులు తీశారు. ఎంతవరకు చెక్కారు అంతవరకు ఆగిపోయింది అని మనకు చెప్తూ ఉంటారు కదా. ఆయన ఇలాగా చేతులు ఇంతవరకే ఉంటాయి, మోచేతుల దాకా. రూపం అలానే ఉంటుందన్నమాట. అసంపూర్ణమైన రూపమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది. సరే, ఆ తర్వాత క్రమంగా ఆరాధనాదుల్ని ఆరంభం చేసి సాగిస్తూ ఉండేవారు స్వామి యొక్క ఆజ్ఞని అనుసరించి. అయితే ఆ రోజుల్లో ఆరాధన చేసేటటువంటి ఆ మహనీయుడికి పరంపరగా ఆరాధన చేస్తుంటారు కదా అర్చకులుగా ఉండేటటువంటి వాళ్ళు. అందులో వారికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య వల్ల కలిగినటువంటి సంతానం అంతా కూడా చక్కగా శ్రద్ధగా ఆరాధన చేస్తూ ఉండేవారు. వైదికమైన మనకి మరొక భార్య వల్ల పుట్టినటువంటి సంతానం అది శాపవశం వల్ల వారంతా కూడా దైత్యులయ్యారు. వాళ్ళు దైత్యులంటే వాళ్ళు హీన జాతి అయ్యారన్నమాట. వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఆరాధన మేమాత్రం ఎందుకు చేయకూడదు, మాకు కూడా ఆరాధనలో భాగం కావాలి అని వాళ్ళు అక్కడ దెబ్బలాడారు. సరే, మరి వారికి కలిగిన సంతానమే కనుక వాళ్ళకు కూడా ఆరాధనకి అవకాశం ఇవ్వవలసి వచ్చింది. అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల ప్రభావం చేతో, లేదు వాళ్లకు ఉండేటటువంటి బలం వల్లనో వాళ్ళకి అక్కడ ఆరాధనకి అవకాశం కల్పించాల్సినటువంటి ఒక సన్నివేశం ఎదురైంది. ఆ సన్నివేశంలో వాళ్ళు వేద బాహ్యమైనటువంటి ప్రవృత్తి కలవాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఆరాధనలో ఒక షేర్ ఇవ్వాల్సి వచ్చింది. సో అది ఎంతకాలం ఇవ్వాలి అంటే దానికి సుమారుగా ఒక 15 రోజుల నుంచి నెల రోజుల దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన స్థితి వచ్చింది. ఒక ఆల్మోస్ట్ 1 మంత్. జ్యేష్ఠాభిషేకం అని జరుగుతుంది అక్కడ.
స్వామికి. జ్యేష్ఠ మాసంలో పూర్ణిమకి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పటి నుంచి స్వామికి జ్వరం వస్తుంది అని అంటారు. అక్కడ తెలిసిన పూరిలో జ్యేష్ఠాభిషేకం జరిగిన తర్వాత స్వామికి ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఆ జ్వర గృహం ఒకటి ఉంది. జ్వరం వచ్చినప్పుడు పడుకునేటటువంటి ఒక గృహం ఉంది స్పెషల్గా. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన జ్వర గృహంలో ఉంటాడట. అప్పుడు 15 రోజులు ఆయనకి మెడిసిన్స్ ఇస్తారు. అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. ప్రిపేర్ చేసి వాటన్నిటిని కూడా ఆయనకి ఇస్తుంటారు. మూల స్థానంలో ఉండే స్వామి కూడా అక్కడి నుంచి ఒక మెట్టు కిందకి దిగుతాడు. దాని ముందర ఇంకొక వేదిక ఉంటుంది. ఆ వేదిక మీదకి వస్తాడు అక్కడికి. ఇలా 15 రోజులు అయిపోయిన తర్వాత ఆషాఢమాసం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ద్వితీయ నాడు స్వామికి అక్కడి నుంచి యాత్ర, పూరి జగన్నాథ రథయాత్ర అంటారు. ఆ యాత్ర జరుగుతుంది. ఆ యాత్ర జరిగినప్పుడు పెరుమాళ్ళు బయటకు వచ్చి ఆ రథంలో ఎక్కి అక్కడి నుంచి బయటికి వెడతాడు. సుమారుగా 10 రోజులు పైగా అక్కడ బయట ఎక్కడో ఉంటాడు ఆయన. విన్నారు ఎప్పుడైనా? రథంలో వెళ్ళి ఆల్మోస్ట్ 10-15 డేస్ ఆయన అక్కడ కొంత దూరం వెళ్ళి అక్కడ స్టే చేస్తాడు. అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాపస్ తిరిగి వస్తాడు ఆలయానికి. సరే, వాపస్ వెళ్ళడం దాకా మనకందరికీ తెలిసిన రథయాత్ర అని. ఆషాఢ మాసంలో ఫస్ట్ డే ఆయన వెళ్ళడం దాకా మనం గమనిస్తుంటాం. కానీ వెళ్ళడం ఎంత చక్కగా జరుగుతుందో రావడం కూడా అంతే ఆర్భాటంగా జరుగుతుంది. మళ్ళీని ఆ వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్వామికి ఆరాధన జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఒక ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఇతిహాసం ఒకటి ఉందన్నమాట అక్కడిది. అది సంహౌ మన వాళ్ళకి పెద్దగా నోట్ కాలేదు. అది అక్కడ ఉండేటువంటి అర్చకులంతా పండాస్ అంటారు వాళ్ళని. ఉత్తర దేశంలో అంతా కూడా పండాలు అని అంటారు. ఏమిటి పండ అంటే? పండ అంటే జ్ఞానము అని అర్థం అండి. సంస్కృతంలో పండితుడు అంటుంటారు కదా. ఏమిటి పండితుడు అంటే? పండ కలవాడు పండితుడు అండి. పండ అంటే జ్ఞానం అని అర్థం అన్నమాట. సరే, మామూలుగా ఉండేటువంటి పూజారులందరినీ పండాలు అని అంటారు. ఏడాదిలో ఈ పండాలే ఆరాధనలన్నీ చేస్తుంటారు రెగ్యులర్గాను. కానీ ఈ పండాలు అనేవాళ్ళు మామూలుగా వచ్చేటువంటి అర్చక వంశాలకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే ఇప్పుడు ఆ మొట్టమొదట ఫస్ట్ స్వామి ఆరాధన చేసినటువంటి ఆ మహనీయుడి యొక్క రెండవ భార్య అన్నారు చూడండి, ఆవిడికి పుట్టినటువంటి సంతానం వాళ్ళంతా కూడా వైదికమైనటువంటి క్రమంలో లేరు. వాళ్ళు దాంట్లోంచి దూరంగా ఉన్నారు. వాళ్ళకి దైత్యపతులు అని పేరండి. వాళ్ళు ఏమంటారు దాన్ని? దైత్యపతులు అని అంటారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఈ ఆటవిక జాతికి చెందినటువంటి వ్యక్తులు అని అనుకోండి. ఈ ఆటవిక వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా రాజు దగ్గర పోరాడి, మరి మేము కూడా ఆయనకి పుట్టిన వాళ్ళమే కనుక మాకు ఆరాధనలో అధికారం కావాలి అని దే గాట్ దట్ రైట్. ఇప్పుడు ఈ స్వామికి వాళ్ళు కూడా ఆరాధన చేయడానికని ఏడాదిలో 1 నెల రోజులు వాళ్ళకి కేటాయించారు. ఆ నెల రోజులు కేటాయించినటువంటి సమయం ఎప్పటి నుంచి అంటే జ్యేష్ఠాభిషేకం అయినప్పటి నుంచి. ఈ జ్యేష్ఠాభిషేకం కాగానే ఒక 15 రోజులు ఆయన కొంచెం జ్వరం వస్తుందని చెప్పాను చూసారా. అప్పుడు ఆయన ఏదో ఇదివరకు రోజుల్లో కోపం వస్తే పడుకోవడానికి వేరే గదులు ఉండేవిటండి. వాడికి ఏం పేరు? అలక మందిరాలని పేరండి వాడికి. కోపగృహాలు. ఈ కోపగృహాల్లో ఉన్నట్టుగానే ఇది జ్వరగృహం కూడా ఒకటి ఉందని.
సరే, అందులోకి వెళ్ళి స్వామి ఉంటాడు. ఈ దైత్యపతులు అప్పటి నుంచి వాళ్ళకి స్వామికి చేయాల్సినటువంటి ఉపచారాలు చేయడానికని వీళ్ళు స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ దగ్గర నుంచి జ్యేష్ఠ అమావాస్య దాకా అతను జ్వరగృహంలో ఉంటాడు. రోజు ఆయనకి నిత్యం చేసేటటువంటి ఆరగింపులు లోపల జరుగుతూ ప్రత్యేకించి ఒక మెడిసిన్ కూడా తయారు చేస్తారు. శొంఠి, మిరియాలు, ఎట్సెట్రా ఇలాంటి వాటితోటి ఒక పదార్థం తయారు చేసి దాన్ని ఆరగింపు చేస్తుంటారు. కాస్త ఆ స్నానం చేసినందువల్ల వచ్చినటువంటి ఆ జలుబు అంతా తగ్గడానికి కాబోలు. ఇది ఆ దైత్యపతులు ఆరంభం చేస్తారండి. అక్కడి నుంచి ఆషాఢ మాసంలో ఆరంభం అయిన తర్వాత పూర్తిగా దైత్యపతులకు హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తాడు. ఇంకా పూజారులకి ఇంకా అక్కడ రోల్ ఏమీ ఉండదు. ఈ ఆటవికులంతా కూడా మొత్తం ఆ స్వామి యొక్క ఆరాధన బాధ్యతల్ని ఇంకా వీళ్ళే తీసుకుంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెడతారు. ఇప్పుడు 15 రోజులు ఇక్కడ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చాక వాళ్ళకి అక్కడ పక్కన కొంచెం దూరంలో మరొక స్థానం ఉందండి. ఆ స్థానానికి ఏదో పేరు ఉంది అక్కడ, గుండీచా. గుండీచా అని ఒక ప్రాంతం ఉంది అక్కడ. ఈ రథంలో స్వామిని తీసుకుని అక్కడికి ఎడతారు. ఆ రథంలో స్వామిని తీసుకుని వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా మొత్తం దైత్యపతులంతా వస్తారు. స్వామిని రథంలో ఎక్కించుకుంటారు, తీసుకువెడతారు అక్కడికి. 15 రోజులు ఆయన గుండీచాలో అక్కడ ఉండిపోతాడు. అక్కడ ఆ 15 రోజులు అక్కడ ఉండే రోజులు ఆరగింపులన్నీ కూడా మొత్తం అక్కడే చేస్తారండి. ఇక్కడ వంటశాల ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత కిచెన్ అక్కడ ఒకటి ఉందండి. అక్కడే మొత్తం ఈ పదార్థాలన్నీ తయారు చేస్తారు. స్వామి అక్కడ నైవేద్యాలు అది కూడా పెడతారు. ఇది 15 డేస్ జరుగుతుందండి. సరే, స్వామి 15 రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆరాధనలు స్వీకరించి వాళ్ళని కూడా కరుణించి అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు తీసుకొచ్చి ఈ అర్చకులకి అప్పగిస్తారు. ఈ అర్చకులు వారిని స్వీకరించిన తర్వాత పెరుమాళ్ళని మళ్ళీ వీళ్ళకి కావాల్సినటువంటి అభిషేకాలు గట్రా వీళ్ళు చేసుకుని మళ్ళీ వీళ్ళు ఇంకా నిత్యం ఆరాధన రెగ్యులర్గా స్టార్ట్ చేస్తారు. ఇది జరిగేటటువంటి ప్రక్రియ. అయితే రామానుజుల వారు ఈ ప్రక్రియని గమనించారు. ఇప్పుడు కొంతకాలం వైదికమైన ఆరాధన జరిగిన తర్వాత దైత్యపతులుగా ఉండేటటువంటి వాళ్ళు ఆరాధనలు సక్రమంగా వాళ్ళు చేయగలుగుతారు, చేయలేకపోతారు. అలాగ మళ్ళీ ఒక నెల రోజులు వాళ్ళ చేతుల్లో ఉండడం, మళ్ళీ ఇటు రావడం, ఇది ఒక సరైనటువంటి వైదికమైనటువంటి ప్రాసెస్కి తగినది కాదు. అయితే వాళ్ళకు కూడా దేవుడి ఆరాధనలో ఏదైనా మాకు ఒక రోల్ కావాలి, మేము కూడా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆరాధనలో ఒక రోల్ ఇవ్వచ్చు. ఏం రోల్ ఇవ్వచ్చు? ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో అన్ని రకాలైనటువంటి వర్గాల వాళ్ళు స్వామి ఆరాధనలో ఉన్నారండి. దాంట్లో అర్చకులుగా ఉండేటటువంటి బ్రాహ్మణులతో పాటు స్వామి యొక్క సేవలలో భిన్న భిన్నమైనటువంటి సేవలలో నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఆధికారికమైనటువంటి స్థానాల్లో ఉన్నారండి అక్కడ. అంచేత కొన్నిసార్లు ఆ లోపల జరిగేటటువంటి ఉత్సవాలు, గర్భాలయంలోంచి స్వామి బయటకు వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో మనం వెళ్ళడానికి వీలేదు లోపలికి, కానీ వాళ్ళు వెళ్ళచ్చు స్వామి దగ్గరికి. అక్కడ స్వామి సేవల్లో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు. ఒక నెట్వర్క్ సమాజంలో స్వామి యొక్క సేవలో ఉండేటటువంటి వ్యక్తుల్లో వాళ్ళ బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్ అనేటటువంటి ప్రశ్న లేకుండా అందరికీ కూడా దేర్ నీడ్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ రోల్. శ్రీరంగంలో ఆ రకమైనటువంటి వ్యవస్థను చక్కగా రామానుజుల వారు ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పుడు వెళితే మనం కూడా చూడొచ్చు దాన్ని. ఇప్పటికి కూడా ఇంకా అది ఇంటాక్ట్గానే ఉంది. ఇలానే ఆ దైత్యపతులకు కూడా ఏదైనా ఒక భాగాన్ని స్వామి యొక్క ఆరాధనలో ఏర్పాటు చేసి వైదికంగా జరిగే ఆరాధనా విధానంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు చేయడం, ఇలాంటివి అక్కర లేకుండా చేద్దాము అని రామానుజుల వారు అనుకున్నారండి ఆ వేళ.
వాళ్ళు తమకు పూర్తిగా రైట్ పోతోంది కాబోలు అని వాళ్ళు భయపడిపోయారు. సహజంగా ప్రవృత్తి చేత వాళ్ళు అంత సాత్వికులు కాకపోవడం చేత కాక స్వామిని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి స్వాములు పెడితే ఎలా ఉంటారో మీకు అందరికీ తెలిసినప్పుడు మీ సారక్క సమ్మక్క వెళుతుంటారు కదా మీరు ఇక్కడికి వెళ్ళారా లేదా ఎంతమంది? ఏముంటాయి అక్కడ? ఏం ఆరగింపులు చేస్తారండి అక్కడ? బెల్లం మాత్రమే. బెల్లం మాత్రమేనా? కొబ్బరికాయలు అంతేనా? కొన్ని ల్యాక్స్ ఆఫ్ చిక్, కొన్ని లక్షల కోళ్ళు, కొన్ని లక్షల గోట్స్ మేకలు చేరండి ఏమవుతాయి అవన్నీ. ఇంక తర్వాత ఎన్ని కొండలో తెలియదు మనకి. కొండలా పీపాలా? సో ఇవన్నీ క్షుద్రమైనటువంటి పద్ధతులు. ఇవి సాత్వికమైనటువంటి పద్ధతులు కావు. అవి దేవుడి దగ్గర ఒక జంతువుని చంపి అర్పించడం అనేటటువంటిది ఐ డోంట్ నెవర్ గాడ్ లైక్స్ దట్. దేవుడు అనేవాడు ఎప్పుడు దాన్ని అంగీకరించాడు. ఇతరమైనటువంటి చిన్న చిన్న క్షుద్రమైనటువంటి దేవతా విశేషాలకి ఎస్ అట్లాంటివి ఇష్టం అయితే అవ్వచ్చును, కానీ భగవంతుడికి ఎప్పుడు అట్లాంటివి ఉండవు. ఇప్పుడు వీళ్ళు అలా తీసుకెళ్ళిపోయి దైత్యపతులంతా అక్కడ స్వామి దగ్గర రకరకాలుగా అక్కడి ఈ మధుపానాలు మద్యపానాలు ఇలాంటివన్నీ చేసేటప్పటికీ అది క్షుద్రమైపోతుంది. అది జగన్నాథుడు ఎంత పవిత్రమైనటువంటి క్షేత్రం అది ప్రపంచంలో. ఎవడైనప్పటికీ అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఏకాదశి నాడు అసలు అక్కడ ఉపవాసం అనేది ఉండనే ఉండదు. అక్కడ వాళ్ళు తయారు చేసి దేవుడికి నివేదన చేసినటువంటి ఆ అన్న ప్రసాదాన్ని ఎవరైనా తీసుకోవచ్చండి. అక్కడికి వెళితే ఇప్పుడు మేము కూడా అక్కడ ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అక్కడి నుంచి దేవుడి దగ్గర చేసినటువంటి అటుకులని మా గోపాలాచార్య స్వామి ఎప్పుడు తెచ్చుకుని కూడా అట్ట పెట్టుకునేవారు అనమాట. ఎప్పుడైనా వాళ్ళ ప్రయాణాల్లో ఆహారాన్ని తయారు చేసుకునే అవకాశం లేకపోతే కాసిన పాలల్లో అటుకులు వేసుకుని దాన్ని తీసుకుంటూ ఉండేవారు. క్షేత్రానికి ఉండే మాహాత్మ్యం చాలా గొప్పదండి. మరి అట్లాంటి చోట్ల ఈ క్షుద్రమైనటువంటి ఆరాధనలు ఇవి జరపడం అంత ఉచితం కాదు. దీన్ని మారుద్దామని అనుకున్నాను రామానుజుల వారు. అక్కడ పూజారులందరినీ కూడా మొత్తం తీసేయడం, పద్ధతులు మార్చేయడం, దిస్ వాజ్ నాట్ వాట్ రామానుజ వాంటెడ్. ఆ పూజారులుగా ఉండే వాళ్ళందరికీ మంచి చక్కటి సంస్కారాన్ని ఇచ్చి ఈ దైత్యపతుల యొక్క ఆరాధనా పద్ధతిని వాళ్ళు ఆరాధనలో కాకుండా ఇతరమైనటువంటి సర్వీసెస్లో వాళ్ళు ఉండగలిగేటట్టుగా వ్యవస్థని చేసి పెడితే అది క్షేత్రానికి మంచిది. తద్వారా విధానం కూడా ఒక ప్రామాణికము అవుతుంది. రాజుగారు దానికి అంగీకరించారు. బికాజ్ రాజుగారు రామానుజుల వారి యొక్క శిష్యులు కనుక వారు కూడా అంగీకరించారు. ఇది చేద్దాం అని అనుకున్నారు. దానికి ఒక ముహూర్తం కూడా పెట్టారు. ఆ ముహూర్తం పెట్టి మర్నాటి ఉదయం నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైన సమయంలో మరి ఈ దైత్యపతులంతా తమ చేతిలో ఉండేటువంటి అధికారం పోతుంది అని అనగానే వాళ్ళకి ఏమనిపిస్తుందండి? అంచేత రామానుజుల వారిని లేకుండా చేస్తే మంచిది. శ్రీరంగంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరిగాయి, తెలుసునా మీకు? రామానుజుల వారి మీద ఆలయ సంస్కరణ చేయాలి అని రామానుజుల వారు అనుకున్నప్పుడు రామానుజుల వారి మీదే 2-3 సార్లు విషప్రయోగం జరిగిందండి. దేవుడి దగ్గర ఇచ్చే తీర్థంలో విషం కల్పించారు. తర్వాత చెప్పుకున్నాం దాని గురించి. అలానే రామానుజుల వారిని
లేకుండా చేసేస్తే సరిపోతుంది ఆ రాత్రికి రాత్రి అని దైత్యపతులంతా కలిసి రామానుజుల మీద ఉపద్రవం చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఈ అర్చకులందరూ కూడా రామానుజుల వారికి అట్లాంటి ఉపద్రవం జరగనివ్వకూడదు అని వాళ్ళకి తెలిసి ఉండడం చేత మెల్లిగా రామానుజుల వారిని అక్కడి నుంచి వారు తీసేసుకుని నేరుగా శ్రీకూర్మని తీసుకొచ్చి శ్రీకూర్మంలో రామానుజుల వారిని సురక్షితంగా ఉండగలిగేటటువంటి కోవిల్లో అక్కడ వెంచేపు చేసేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వారు అక్కడ ఆలయ సంస్కరణలు దేవుడికి ఇష్టం లేక రామానుజుల వారిని మార్చేలేదు అక్కడికి. వారు తలపదలుచుకున్నది అర్చకులకి ఇష్టమైనప్పటికీ కూడా, బట్ అర్చకులకి ఉండేటటువంటి బలం కంటే ఆ దైత్యపతులకు ఉండేటటువంటిది అది ఒక ఆటవికమైనటువంటి బలం వారిది, యూనో. సో దే డోంట్ హెజిటేట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ అట్రాసిటీ ఆన్ ఎనీ వన్ అండ్ ఎనీవేర్. రామానుజుల వారికి ప్రాణానికే ఉపద్రవం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ దైత్యపతుల నుంచి కాపాడాల్సిన బాధ్యత మిగతా అర్చకులు తీసుకుని వారు రామానుజుల వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేసారన్నమాట శ్రీకూర్మానికి. సరే, తర్వాత దట్స్ ఫైన్. అనవసరమైనటువంటి ఏదో ఉపద్రవాల కంటే సరే బహుశా భగవంతుడికి ఇదే ఇష్టం అయి ఉంటుంది అని రామానుజుల వారు దాన్ని మళ్ళీ ఇంకొకసారి రామానుజులు జబర్దస్తిగా బహుశా చేయాలనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి రాజుగారిని ఇన్సిస్ట్ చేసి, అయితే దైత్యపతుల చేతిలో ఉంటే మాత్రం ఏమిటండి నష్టం? ఇది కూడా మనకు తెలియాలి కదా. ఆ దైత్యపతులు వాళ్ళ చేతుల్లో దేవుడు ఉండేది ఎంతకాలం? 1 నెల రోజులు. ఈ పూజారుల చేతిలో ఉండేది ఎంతకాలం? 11 నెలలు. సుమారుగా అక్కడ 10,000 మంది పూజారులు ఉన్నారండి. మీకు తెలుసునో తెలియదు. పూరి క్షేత్రంలో పండాస్ ఎంతమంది ఉన్నారు తెలిసిన? ఆల్మోస్ట్ 10,000 పీపుల్. కుటుంబాలుగాను వాళ్ళందరికీ ల్యాండ్స్ గీండ్స్ అన్నీ కూడా ఈనామ్స్ ఇచ్చి ఉంటారు. సో దే కీప్ డూయింగ్ దట్ సర్వీసెస్. ఆల్సో దైత్యపతులు కూడా సుమారుగా అంతమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మరి 11 నెలలు వీళ్ళు దేవుడి దగ్గర పూజారులుగా ఉంటూ మరి వీళ్ళంతా ఏదో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దృష్టి తర్వాత కాలంలో మారిపోయిందండి. ఆలయంలో అర్చకుడుగా ఉండడం దేనికోసం అండి? దేవుడి మీద భక్తితోటే, ఆయన లోకేశ్వరుడు అనేటటువంటి ఒక శ్రద్ధతోటిని విశ్వాసంతోటినా? ఎవరన్నా అలా చేస్తున్నారా ఇప్పుడు? అలాగే దేవుడి దగ్గర పూజ దేనికోసం చేస్తారు పూజలు? ఏదో ఉద్యోగం, వాడు ఉద్యోగం ఇస్తాడు, వీడు ఉద్యోగం చేస్తాడు. అంటే ఆ కాలానికే దేవుడి దగ్గర పూజా కార్యక్రమం అనేది బతుకు తెరువు కోసం ఒక వృత్తి అయిపోయింది. ఈ వృత్తిగా ఉన్నప్పటికీ పోనీ ప్రేమతో శ్రద్ధతో చేస్తే పర్వాలే, కానీ ఆ దేవుడి విగ్రహం దేంతో తయారు చేస్తారు తెలిసిన? అక్కడ పూరిలో దారు అంటే ఒక చెట్టు అండి. ఏ చెట్టుతో చేయాలి? అందులో జగన్నాథుడి మూర్తి నిర్మాణానికి వాడే చెట్టేది, సుభద్రకి వాడే వృక్షం ఏది, బలరాముడి కోసం వాడాల్సిన వృక్షం ఏది? ఇదంతా కూడా మనలో ఒక నిర్ణయం ఏదో ఉంటుందండి. దానికి వాళ్ళు ఎవరో పుస్తకం చూసి చెప్తారు, బలానా చోట బలానా వృక్షం, దాని కింద ఒక పుట్ట ఉంటుంది, దానిపైన పక్షులు ఉండవు, అక్కడ ఇలా లక్షణాలు ఉంటాయి, అలాంటి చెట్టు తేవాలి అని దేర్ ఈజ్ ఏ కోడ్. ఆ కోడ్ ప్రకారం చేస్తుంటారండి. అక్కడ దారుతో చేసిన మూర్తి కదా. ఈ దారుతో చేసినటువంటి మూర్తులు ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనకి 3 ఆళ్వార్లు ఒక చోట ఒక క్షేత్రంలో చేరి స్వామిని పాడారు. ఇప్పుడైనా విన్నారా మీరు? ముదలాళ్వార్లు అని అంటారు కదా.
ముగ్గురు ఒక చోటకి చేరారు. వానాకాలంలో వాన వచ్చింది. ఆ ముగ్గురు ఆళ్వార్లు ఒక చోట చేరగానే ఒక ఆయన దీపం వెలిగించాడు, మరో ఆయన ఇంకో దీపం వెలిగించాడు, 3 ఆయన దర్శనం చేసుకున్నాడు, ముగ్గురు కలిసి పాడారు. ఇది వింటుంటాం. తిరుక్కోవిలూర్ అని ఆ ఊరికి పేరు. అక్కడ స్వామి ఇలాగా త్రివిక్రమ అవతారంలో ఉంటాడు ఆయన. ఆ మూర్తి కూడా దారుమూర్తే. అయితే ఆ మూర్తి ఏనాడు నిర్మాణమైన మూర్తో తెలియదు ఇప్పటిదాకా మనకి. కానీ అప్పటి నుంచి అదే దారుమూర్తి ఉందండి. మూర్తి ఎప్పుడు మారలేదండి. ఆ త్రివిక్రమ స్వరూపంలో ఉండే పెరుమాళ్ళు ఒరిజినల్ ఫామ్ ఏదో స్టిల్ దట్ మూర్తి ఈజ్ కంటిన్యూయింగ్. ఈ మధ్యనే దానికి జీర్ణోద్ధరణ కూడా చేశారు. చక్కటి అందమైనటువంటి వర్ణకలాపం కూడా చేశారు. స్వామికి దర్శనం చేయొచ్చు ఎప్పుడైనా వెళ్ళి. సో క్యూట్, చాలా అందంగా ఉంటాడండి స్వామి. ఇప్పుడు ఇదివరకు పైనంతాను ఆయిల్ అంతా పూసేసి నల్లగా ఆకారంలో ఉండేవాడు. ఇప్పుడు ఈ మధ్యన జీర్ణోద్ధరణ చేసినప్పుడు మొత్తం ఆ పైన ఆయిల్ అంతా తీసి చాలా అద్భుతమైనటువంటి వర్ణకలాపం చేశారు. మంచి ఈ ఆకులు, రాళ్ల పౌడర్లు, ఇలాంటి న్యాచురల్గా ఉండేటువంటి వాటితోటి వర్ణకలాపం చేసి స్వామికి జీర్ణోద్ధరణ జరిగింది ఈ మధ్యన. బాగుంది. మరి ఇక్కడ పూరీ క్షేత్రంలో కూడా అలాగే ఉండాల్సింది కదా. మరి 12 ఏళ్ళకి ఒకసారి ఎందుకు మార్చేస్తారండి? 12 ఏళ్ల నియమం కూడా లేదండి. అధిక ఆషాఢం ఏ ఏడాది వస్తే ఆ ఏడాది మార్చాలి అని నియమం పెట్టుకున్నారండి తర్వాత కాలంలో. ఇప్పుడు రేపు 2015లో ఆషాఢం 2 సార్లు వస్తుంది, అధిక ఆషాఢం వస్తుంది. అందుకోసం విగ్రహాన్ని చేంజ్ చేస్తున్నారు. ఎందుకోసం చేంజ్ చేస్తున్నారు తెలిసిన? దాంట్లో చిన్న రహస్యం కూడా ఉందండి. అది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు ఈ ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ధనం కోసం అనేటువంటి దృష్టి ఏర్పడగానే 11 నెలలేమో వాళ్ళు సంపాదించుకుంటున్నారా? మా చేతుల్లోనే ఒక నెల రోజులే ఉంటాడు దేవుడు. అంచేత మేము కూడా ఏం చేయాలి? ఈ నెల రోజుల్లోనే వాళ్ళు 11 నెలల్లో సంపాదించేంత సంపాదించాలి. మరి చేసుకోవాలి కదా, మరి బతకాలి కదా వీళ్ళు కూడా. అందుకోసం ఏం చేస్తారన్నమాట, వీళ్ళ చేతుల్లోకి దేవుడు వచ్చిన తర్వాత ఆ దేవుని బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళి కాగలించేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళారు లేదా? మీరు వెళ్ళి దేవుడిని గట్టిగా కాగలించుకోవచ్చు, చక్కగా ముద్దాడచ్చు. యా, ఇలాగా వాళ్ళ చేతుల్లోకి రాగానే అందరికీ కూడా ఎవరైనా వెళ్ళి హాయిగా మీరు వెళ్ళి దేవుడిని ముట్టుకోవచ్చు, చక్కగా దేవుడిని కాగలించుకోవచ్చును. మీకు ఇంకా కావాలంటే దేవుడి ప్రసాదం ఇవ్వాలి కదండి మీకు. అందుకోసం ఇది చెక్కతో చేసిన మూర్తి కదా, ఇలా చిన్న పీస్ తీశారనుకోండి దేవుడి ప్రసాదం అండి. ఇలా చిన్న పీస్ తీసి ఇచ్చిగానే మరి అక్కడ గ్యాప్ వస్తుంది కదా, అంచేత చందనం చేసిందంతా మొత్తం అక్కడ వేసేస్తారనమాట. వచ్చిన భక్తులందరికీ అలాగా చిన్న 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 దేవుడి ప్రసాదాలు కాస్త 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 అందరికీ ఇస్తాడు. సరే అలా తీసుకున్నవాడు అబ్బో దేవుడి ప్రసాదం వచ్చింది మాకు అని వాడికి ఏదో కొంత ధనాన్ని ఇస్తూ ఉంటారు. వాపస్ నెల రోజుల తర్వాత మళ్ళీ వాపస్ 15 రోజుల తర్వాత వాపస్ వస్తాడు కదా. పాపం వాపస్ వచ్చేట పైకి ఆకారం బాగానే ఉంటుంది, కానీ మధ్యలో అంతా గ్యాప్స్ అన్నమాట. పన్నెండేళ్ళు, ఒక ఏడాది వెళ్ళిన తర్వాత కొంత పాపం స్వామి యొక్క దేహం కొంత తరుగుతుంది, పైన చందనం చేరుతుంది. మరో ఏడాది వెళ్ళిన తర్వాత మరి కొంచెం, ఇంకో ఏడాది అయిన తర్వాత మరి కొంచెం, చివరికి ఏం మిగులుతుంది దాంట్లోనూ? చివరికి మిగిలేది ఏమిటి అక్కడ? ఓ కేవలం ఆ పైన పూసినటువంటి చందనం మాత్రమే మిగులుతుంది అన్నమాట. అలా అయ్యే స్థితి గమనించిన తర్వాత ఏదో ఒక నిర్ణయం చేసి ఒక సమయంలో ఆ మూర్తిని మార్చకపోతే మళ్ళీ అసలు మూర్తి అనేదే ఇంక లేకుండా అయిపోతుంది కనుక తిరిగి అధిక ఆషాఢం వచ్చేటటువంటి సమయం ఎప్పుడో చూసి ఆ సమయంలో మళ్ళీ నూతన కళేబరం అంటారు దాన్ని, నవకళేబరం అని అంటారు. ఆ నవ కళేబరాన్ని మళ్ళీ చక్కగా స్వామికి నిర్మించి
మళ్ళీ అర్పిస్తారు. ఈ పాత కళేబరాన్ని తీసి ఆ పక్కన ఒక పెద్ద ఏరియా ఉంది. ఆ దాంట్లో మళ్ళీ దానికి ఒక పెద్ద గొయ్యి తవ్వి దాంట్లో స్వామిని మళ్ళీ సమాధి చేస్తారనమాట. ఆల్మోస్ట్ అలాగా కళేబరాన్ని, నూతన కళేబరాన్ని స్వామికి సమర్పణ చేసే సమయానికి ఆల్మోస్ట్ లోపలంతా ఖాళీ అయిపోతుంది. రామానుజుల వారు ఇట్లాంటి స్థితిని గమనించే అది మారిస్తే మంచిది, అలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి అనవసరంగా డిస్టర్బ్ అయ్యి స్వామి యొక్క మూర్తికి ఇబ్బంది కలగడం తగదు అనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ని మార్పు చేద్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ మరి అంతకుముందు ఎంతకాలంగా వాళ్ళు అలా చేసుకుంటూ వస్తున్నారో అంచేత వాళ్ళు నిర్బంధించి ఇంకా కొంచెం మేము ప్రాణాలు వదిలేస్తాం అన్నంత స్థితికి వెళ్ళిపోయి, ఎంత రాజు శిష్యుడైతే మాత్రం ఏం చేయగలుగుతాడు, ఆయన కూడా కొంతవరకు చేయగలుగుతాడు తప్ప ఇంక చివరికి వాళ్ళు రామానుజుల వారికే ఉపద్రవం కలిగించే స్థితికి వచ్చేటప్పటికి సరే ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వారిని దూరంగా తీసుకువెళ్ళిపోయి వారిని మొట్టమొదటి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి సరే ఇంకా వాళ్ళ పద్ధతి ఏదో వాళ్ళు జరుగుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళకి జరగనిచ్చి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మాత్రం మార్పు చేసే పద్ధతిని ఇలాగే కొనసాగిస్తూ ఆ స్వామికి ఆ ఉపచారాలని, ఆరాధనల్ని వాళ్ళ ద్వారానే సరిగ్గా జరిగించుకోండి. అందుకోసమనే అక్కడ అర్చకులకి పంచ సంస్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ అర్చకులుగా ఏర్పాటు చేయలే. తిరుమల క్షేత్రంలో పంచ సంస్కారాలు చేసి అర్చకుల్ని అక్కడ వేంచేపు చేశారు. వైఖానసులకి వాళ్ళందరికీ పంచ సంస్కార సంపన్నులే. కానీ మరి పూరి జగన్నాథంలో కూడా రామానుజుల వారు వెళ్ళి దాన్ని సంస్కరించాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేసి ఉండాల్సింది కదా. బట్ హీ డిడ్ నాట్ డూ దట్ బికాస్ ఈ పద్ధతిలో మళ్ళీ వీళ్ళు చేసే ఆరాధనతో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి కొన్ని రోజులు మళ్ళీ అక్కడ ఆరాధన, దాంట్లో మళ్ళీ వీళ్ళ చేతుల్లోకి వచ్చి మళ్ళీ వీళ్ళకి ఆరాధన, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ is not really advised. అందుకోసం పూరి క్షేత్రం నుంచి రామానుజుల వారు ఆ రకంగా వెనక్కి వచ్చారనమాట. అందుకని దేవుడికి ఇష్టం లేక కాదు, ఇది అక్కడ ఉండేటటువంటి లోకల్ పండాలకి తెలుసునండి. మనం పూరి క్షేత్రానికి వెడితే అక్కడ ఉండేటువంటి పండాస్లో ఇప్పుడు దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. దాని మీద ఒక ఆయన డాక్టరేట్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళలోనే ఒక వ్యక్తి. ఈ మధ్యన మేము లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాం పూరి క్షేత్రానికి రథయాత్రకి. వెళ్ళినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ ఆయన చెప్పారనమాట అండి. అయితే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడైనా చరిత్రలో చదివితే అంతకుముందు మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం, దేవుడు ఆయన్ని మెల్లిగా మెస్మరైజ్ చేసేసి నువ్వు అక్కర్లేదు లేవా ఇక్కడ దీన్ని ఏమక్కర్లేదు ఇలాగే ఉండని అని ఆయన పంపించేశాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ తర్వాత అది సరికాదు అని తర్వాత తెలిసిందన్నమాట. దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ లింక్స్ మనకి క్షేత్రాల్లో చరిత్రల్లో ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఆయా ప్రాంతానికి వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి కాస్త ఈ దృక్పథం కలిగినటువంటి ప్రాచీనుల ద్వారా మనం వినగలిగితే మనకు అందులో ఉండేటువంటి విశేషాలు తెలుస్తుంటాయి. మన పూర్వులు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా మనకి కొంతవరకు అవగాహన కలుగుతాయి. సరే, ఏమైనా పూరి క్షేత్రమే. అక్కడ ఇంకో రహస్యం కూడా ఉందండి. సరే, ఈ దైత్యపతుల దగ్గరికి స్వామి వెడతాడు కదా, వెళ్ళిన తర్వాత ఆ లోపల ఒక కిచెన్ ఉందండి. ఆ కిచెన్ అంతటిని కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తారండి. బహుశా మీకు అక్కడ కిచెన్ ఎప్పుడైనా మీరు చూసారో లేదో, పూరి క్షేత్రానికి వెడితే దాంట్లో కింద కుండ, పెద్ద కుండ, దాని మీద కొంచెం చిన్న కుండ, ఆ పైన ఇంకో చిన్న కుండ, ఆ పైన ఇంకో చిన్న కుండ, దానిపైన ఇంకో చిన్న కుండ, కింద 10 కేజీల కుండ, పైకి వచ్చేటప్పటికి ఒక 1/2 కేజీ ఉడికేటటువంటి కుండ, ఇలా వరుసగా పెడతారండి. తమాషా, కింద కుండ ఎంతసేపట్లో ఉడుకుతుందో ఆ పై కుండ కూడా అంతసేపట్లోనే కరెక్ట్గా ఈక్వల్గా ఉడుకుతుంది. అంతా కూడా సమానంగా ఉడుకుతాయి.
పదార్థాలని అలా తయారు చేస్తారు. వాళ్ళంతా కూడా ముక్కుకి ఇలా గుడ్డలు కట్టుకుని చేస్తారు. అలానే ఆరిగింపులు పట్టుకెడతారు. అదంతా నియమంగా జరుగుతాయి. అదంతా మట్టితో తయారు చేసినటువంటి వంటశాల. మరి కొంతకాలం వాడితే అది కూడా మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది కదా పొయ్యిలు అవన్నీ. ఈ స్వామి ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో దాని అంతటినీ జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసి రిపేర్ చేసి మళ్ళీ రెడీగా చేసి పెట్టుకుంటారనమాట. మళ్ళీ స్వామి ఇక్కడికి రాగానే మళ్ళీ దాంట్లో ప్రసాదాలని తయారు చేయడం చక్కగా ప్రారంభిస్తారు. సరే, ఇప్పుడు కొన్ని రకాల సన్నివేశాలు జరిగిన తర్వాత దాన్ని తర్వాత చరిత్రలో మనం గుర్తించి తద్వారా క్షేత్రం యొక్క ప్రభావాన్ని మరిచిపోకుండా ఉండడం కోసం అని కొన్ని పద్ధతుల్ని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత పూరీ క్షేత్రానికి కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి పెట్టారన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ కదా, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ వెన్ వీ వర్ దేర్ ఇన్ పూరీ క్షేత్రం, దెన్ వీ గాట్ ఆల్ దీస్ స్టోరీస్ అన్నమాట. ఇవన్నీ మనకి చెప్పారు. ఓహో ఇంత ఉంది కాబోలు అని అలా అక్కడక్కడికి వెడితే కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. ఏమైనా మన స్వామి శ్రీనివాసుడు గురించి కూడా మనం శరణాగతి దీక్షా సందర్భంగా ఎన్నో విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నను ఎన్నో విశేషాలని మన వాళ్ళు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, ఇంకా మన భాగవతోత్తములు కూడా చెప్పారు మనకి. చాలా సంతోషం. మరి ఈవేళ 31 ఆంగ్ల కాలమానం ప్రకారం చివరి రోజు. ఏం చేద్దాం మరి, తీర్థగోష్ఠి చేసుకుందామా? మళ్ళీ ఇప్పుడు మీరంతా అక్కడ వాక్కి వస్తారా? వస్తా ఉంటే తీర్థం ఇస్తాను. ముందర ఇవ్వండి తీర్థం, తర్వాత కదా ముందర వాక్ పెట్టామనుకోండి తప్పకుండా వస్తారు బాబా మీరంతా. సరే, అంతా కూడా మనకి 10ంటికి వాక్ అనుకున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 9:15 ఆఫ్ అయింది. మరి తీర్థగోష్ఠి చేసుకుందాం మరి ఈవేళ. ఎందుకంటే ఈవేళ చేస్తే ఏడాదంతా చేసుకున్నట్టే లెక్క. ఇజంట్ ఇట్? రేపు చేస్తే వచ్చే ఏడాదంతా చేసుకున్నట్టే లెక్క. అంచేత ఈవేళ